నేరుగా కూర్చోండి. స్థిర సుఖం ఆసనం. ఆసనం ఎట్లా ఉండాలంటే స్థిరంగా కూర్చునే విధంగా ఉండాలి. అది సుఖపూర్వకంగా కూడా ఉండాలి. కష్టపడినట్టు ఆసనం ఉండవద్దు. అందుకే మహర్షి పతంజలి ఆసనం గురించి చాలా సరియైన శబ్దాలలో రాసి స్థిర సుఖం ఆసనం. స్థిరంగా సుఖపూర్వకంగా ఆసనం ఉండాలి. ఇప్పుడు 3 సార్లు ఓంకారం యొక్క ఉచ్చారణ చేద్దాము. पुरुषन्महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वाति मृत्युमेति नान्यः पन्था विद्यते अयनाय योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन यो अपाकरोत्थं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। యోగము ఇహపర రెండిటి యొక్క సుఖాలను పొందాలనుకున్నా, రెండిటి యొక్క లక్ష్యాన్ని ప్రాప్తించాలనుకున్నా యోగమే సాధన. కాబట్టి మన పూర్వజులు అందరూ కూడా యోగానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిండ్రు. యోగం ద్వారా ఏది మనం అనుకుంటామో అది సాధించగలుగుతాం. ఎన్ని ఆవిష్కారాలైనాయో ప్రపంచంలో అవన్నీ కూడా యోగం ద్వారానే కాగలిగినాయి. ఇప్పుడు మనము ఏదైతే పాఠ్య పుస్తకాలలో చదువుకుంటున్నామో అది మనకు 1947 1947 తర్వాత ఏదైతే విద్యా విధానము పాశ్చాత్యులను అనుసరించి చేశామో దానికన్నా పూర్వము ఎన్నో శాస్త్రాలు మన వాళ్ళు రాసి ఉన్నారు. ప్రతి క్షేత్రంలో రాసి ఉంటారు. ఆయుర్వేదం దిక్కు నుంచి ఆరోగ్యం కావచ్చు, విమాన శాస్త్రం కావచ్చు, మన నౌకాయానం కావచ్చు, ప్రతి క్షేత్రం ఒక్క విషయం కాకుండా పరమాణువుల కాడ నుంచి వాళ్ళు ఆవిష్కరణ చేసి ఉన్నారు. సో ఇప్పుడు ఏదో మనం విద్య నేర్చుకుంటే అప్పుడు మనకు జ్ఞానం వచ్చిందని కాదు. ఎంతో పూర్వకాలం నుంచి కూడా మన దేశంలో జ్ఞానము సంపన్నమై ఉంది. ఆ జ్ఞానానికి మూలం ఏంటిదంటే యోగం. యోగం ద్వారానే ఎంతో పెద్ద పెద్ద విషయాలను తెలుసుకోగలిగారు. ఎందుకు యోగం ద్వారా తెలుసుకోగలిగినారంటే యోగము ఏదైతే స్థితి ఉన్నదో అది అత్యంత సూక్ష్మమైన స్థితి వరకు పోగలుగుతుంది. కాబట్టి ఏ విషయం మీద మనం ధ్యానం చేస్తామో ఆ విషయం యొక్క అత్యంత సూక్ష్మ స్థితి వరకు మనం ఆలోచించగలుగుతాం, దాన్ని పొందగలుగుతాం. అందుకే వాళ్ళు యోగం ద్వారానే అన్నిటినీ సాక్షాత్కారం చేసుకుంటారు. నెహి యోగేన వినా, యోగం లేకుంటే నా పరమాత్మ దర్శనం అవుతుంది, నా ఆత్మ దర్శనం కాగలుగుతుంది. నహి యోగేన వినా కశ్చిదపి పూర్ణ విద్యో భవతి. మహర్షి దయానందుడు వేద భాష్యంలో రాస్తున్నాడు, నహి యోగేన వినా కశ్చిదపి పూర్ణ విద్యో భవతి. యోగమే చేయకుంటే ఎవరు పూర్ణ విద్వాంసుడు కాదు. కాబట్టి పూర్ణ విద్వాంసుడు కావాలనుకుంటే అతను యోగి కావాలి.
నా ఆత్మజ్ఞానం రాలేదు, వాళ్ళకు పరమాత్మ జ్ఞానం కూడా రాదు, ప్రకృతి జ్ఞానం కూడా రాదు. అందుకే మహర్షి దయానందుడు ఇంత గొప్ప విషయంను తన వేద భాష్యంలో రాశారు. ప్రతి ఒక్కరికి వేదంతో సంబంధం ఉండే పరిస్థితి ఉండేది ప్రాచీన కాలంలో. అందరు వేదం చదివేవారు. ఈరోజు మనం ఏ విధంగా ఈరోజు పాఠ్యక్రమంతో పాఠ్య పుస్తకాలు చదువుతున్నామో, ఆ కాలంలో వేదమే పాఠ్య పుస్తకంలా ఉండేది. ప్రతి ఒక్కరు వేదంనే చదివేవారు. సో వేదంలో ఏముందంటే అన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఆయుర్వేదం కూడా ఉన్నది, అందులో విమాన శాస్త్రం కూడా ఉంది, అందులో అగ్ని విద్య కూడా ఉంది, అందులో ఏదైతే గణితం ఉందో గణితం కూడా ఉంది. ప్రతి విషయం అందులో మనకు కనిపిస్తుంది. వ్యవసాయం కూడా వేదంలో ఉంది. అటువంటి వేదంలో యోగం గురించి చాలా గొప్ప విషయాలు రాశారు. వేదంలో ఒక మంత్రం ఉంది, యుంజతే మనవుత యుంజతే ధియః విప్రస్య బృహతో విపశ్చిత విహోత్రా దదే వయునా విదేక ఇన్ మహి పరిష్టుతి. ఏదైతే యుంజతే మన ఉత యుంజతే ధియః అంటే ఎంత స్పష్టం ఉంది మంత్రం. మనసును బుద్ధిని రెండుని యుక్తం చేయి. యుంజతే మన ఉత యుంజతే ధియః విప్రస్య బృహతో విపశ్చిత విప్రాహ విప్రో అంటే విప్రాహ అంటే విశేష ప్రజ్ఞ గల యోగులు. విప్రస్య అంటే ఎవరైతే పరమాత్మ ఉన్నాడో, విశేష ప్రజ్ఞ గల అనంత జ్ఞానం ఉన్న పరమాత్మ ఉన్నాడో అతనితోని యుక్తమై అన్నమాట. సో ఏం తెలుసుకున్నారంటే సమస్త ప్రపంచంలో ఉన్న బ్రహ్మాండంలో ఉన్న ప్రతి విషయం తెలుసుకోగలిగారు. ఆ విధంగా యోగం యొక్క మంత్రాలు వేదంలో చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంను మనకు యోగం ద్వారా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ యోగ పరంపర లోపటనే మనం నిన్న చెప్పుకున్నట్టు ముందు యోగం యొక్క అష్టాంగం లోపట మొదటి అంగము యమనియమాలు. ఎందుకు యమనియమాలు పాటించాలి? యమనియమాలు పాటించకుంటే ఏమవుతుంది అంటే, యమనియమాలు ఏవైతే ఉన్నాయో అవి అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇవన్నీ కూడా మనిషికి యోగం చేసేటటువంటి అధికారం ఇప్పిస్తుంది. ఏదైతే మొదట అహింస ఉందో, అహింసనే ఎంతో పెద్ద శక్తిని ఇస్తుంది. ఒక్క అహింసతోని అతని లోపల ఉన్నటువంటి ఏదైతే శరీరంలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉందో అవన్నీ కూడా అహింస యొక్క సిద్ధితోని అవన్నిటికీ ధారణ చేసే శక్తి రాగలుగుతుంది. హింస చేస్తే ఏమవుతుందంటే మన లోపల హింస దేనిని చేస్తున్నామో ఆ హింస చేయాలనే ప్రవృత్తి ఏదైతే ఉందో అది చంచలం చేస్తుంది. ఆ హింస చేసిన పదార్థం అత్యంత తామసికం ఉంటుంది కాబట్టి అది కూడా ధ్యానం చేయలేదు. కాబట్టి ఆహార శుద్ధౌ సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి శృతిర్లబ్ధే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఎప్పుడైతే ఆహారం శుద్ధం ఉంటుందో మన బుద్ధి కూడా శుద్ధమవుతుంది. బుద్ధి శుద్ధమైతే ఏదైతే తెలుసుకునేటటువంటి విషయం ఉందో చాలా మంచిగా తెలుసుకోగలుగుతాం. సర్వగ్రంథీనాం విప్రమోక్ష. ఏవేవి ముడులు ఉన్నాయో తెలుసుకోకపోవడానికి అవన్నిటినీ అది విడిపించేస్తుంది. అంటే అంత పెద్ద పని చేస్తుంది. కేవలం ఒక సత్వశుద్ధితోని, ఆహార శుద్ధితోని సత్వశుద్ధి అవుతుంది. కాబట్టి మనకు చాలా ఈరోజు మనుషులు ఆహార శుద్ధి ఏం అవసరమో, ఏదైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ సాధనలో కూర్చుంటే సాధన అవుతుంది అనుకుంటుంటారు. కానీ అట్లా అవడానికి అవకాశం లేదు. ఏది చేస్తాం అది మనసుతోని, బుద్ధితోనే చేస్తాం. కాబట్టి ఏ మనసులో వికారాలు ఉన్నాయో ఆ వికారాలు ఉన్నటువంటి మనసు ఏకాగ్రం ఎట్లా కాగలుగుతుంది? కాబట్టి వికారాలను నివృత్తి చేయడానికే ఈ యొక్క యోగ సాధన లోపట ఇవన్నీ నియమాలు రాశారు. సో అహింస మనసా వాచా కర్మన, మనసుతోని కూడా ఎవరికి హింస చేయకపోవడం, వాణితోని కూడా ఎవరికి బాధ కలిగించకపోవడం, కర్మతోని కూడా ఎవరికి హాని కలిగించకపోవడం, అది అహింస. ఎవరినైనా ఏ దాని గురించైనా మనము మాటతోని కూడా హాని కలిగిస్తే, బాధ కలిగిస్తే అది కూడా హింసనే అవుతుంది. ఎవరినైనా మీరు ఒక మనిషికి బాధ కలిగించండి మీ మాటతో, మీరు ధ్యానంలో కూర్చోండి, మీకు ఏదైతే బాధ కలిగించినో అది మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. నేను ఎందుకు అన్నాను, లేకుంటే అన్న విషయం అన్నా దానిని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఒక హాని చేసేది, దుఃఖం ఇచ్చేటటువంటి విషయము నిన్ను శాంతంగా కూర్చొనిది ఎప్పుడు.
అదేవిధంగా ఏదైతే ప్రాణికోటిని హింస చేసి ధ్యానంలో కూర్చోాలనుకుంటే కూర్చోలేము. ఎందుకు కూర్చోలేమంటే అది ఏదైతే భోజనం ఉంటుందో అత్యంత తామసిక భోజనం ఉంటుంది. ఏదైతే తమోగుణం ఉంటుందో తమోగుణం పదార్థాలు తింటే తమోగుణ భావాలు వస్తాయి. తమోగుణం ఏం చేస్తుంది? నిద్రను చేస్తుంది, లేకుంటే సూక్ష్మమైన విషయంలో పట్టుకొనియదు. అది సూక్ష్మమైన విషయంనే పట్టుకొని ఇవ్వకుంటే సూక్ష్మ స్థితికి పోవడానికి అవకాశం ఉంది. అందుకే మన ఋషులు చాలా సూక్ష్మంగా ఆలోచించి అన్ని విధాలుగా ఏ విధంగా మనము సాధన చేయగలుగుతాము. ఎందుకంటే సాధన అన్నిటికన్నా ముఖ్యం ఉంది మనుష్య జన్మానికి. ఒకవేళ సాధన చేయకుంటే వాడు ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నవాడైతాడు. నేను ఇంత పూర్వం ఒక మంత్రం చెప్పిన, వేదాహమేతం పురుషన్ మహాంతం. నేను ఆ పరమ పురుషుని తెలుసుకున్నాను. వేద అహం, అహం వేద, నేను తెలుసుకున్నాను ఆయన. వేదాహమేతం పురుషన్ మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. ఎవరైతే ఆదిత్యవర్ణం అంటే ఎంతో ప్రకాశయుక్తమైనటువంటి, ఎన్నో సూర్యులతో సమానమైనటువంటి, సూర్యులతో సమానం అనేది కూడా ఒక ఉదాహరణమే. అది అంటే ఈశ్వరుని ప్రకాశం అనంతమైన ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. ఎవరి ప్రకాశంలో ఏ విధమైనటువంటి తమోగుణం లేదు, చీకటి లేదు. తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యువేతి. ఆ పరమాత్మను తెలుసుకుంటేనే అతి మృత్యువేతి, మృత్యుని తరించగలుగుతాం. మృత్యు అంటే చావడం అనే కాదు. మృత్యు అంటే ప్రతి నిమిషం ఎన్ని దుఃఖాలు వస్తే మృత్యు రూపమైతే ఉంటుంది. దాంతో ఎన్నో దుఃఖాలు అనుభవిస్తాం, ఎన్నో బాధలు అనుభవిస్తాం. మనం మనసుకు ఏదైతే బాధ కలుగుతుందో అది ఏ విషయంలో కూడా గ్రహించనీయదు. తమేవ విదిత అతిమృత్యువేతి నాణ్య పంత విద్యతే అయనాయ. ఈ లోకంలో పరమాత్మని తెలుసుకునే కన్నా వేరేది ఏది కూడా శ్రేష్టమైన కర్మ లేదు. నా అయం, ఇక్కడ ఏది కూడా ఈ లోకంలో పరమాత్మని తెలుసుకునే కన్నా ప్రయోజనకారకమైన విషయం ఇంకొకటి లేదు. అందుకే వేదంలో ఈ మంత్రంకు చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. కాబట్టి యోగం ఏదైతే ఉందో పరమాత్మను తెలుసుకోవడానికే ఉన్నా. ఏ మార్గంలో ఒక మంచి మార్గం మీద, ఒక రాజమార్గం మీద పోతే రాజమార్గంకు లక్ష్యం ఏదన్నా ఉన్నా పోయే మార్గం అంతా మంచిగా ఉంది కాబట్టి అక్కడ ఎంతెంత పోతుంటే అక్కడ పరిసరాల యొక్క అనుభవం కూడా కలుగుతుంది. ఏదైతే కంటకాకీర్ణమైన మార్గం ఉందో, దుఃఖాలతో యుక్తమైన మార్గం ఉందో, భౌతికవాదం ఉందో అది అడుగడుగున నీకు దుఃఖం వేస్తుంది. భౌతికం కూడా ఆధ్యాత్మికతోని కూడి ఉంటే ఆ భౌతికం కూడా నీకు సుఖం ఇవ్వగలుగుతుంది. కాబట్టి సుఖము కావాలి అనుకుంటే యోగం తప్పకుండా చేయాలి. యోగంతోనే అన్ని దుఃఖాల యొక్క నివారణ కాగలుగుతుంది. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, భౌతికంగా కానీ, ఆత్మికంగా. సో 4 క్షేత్రాలను యొక్క దుఃఖాలను అది నివృత్తి చేయగలుగుతుంది. అందుకే వేదంలో ఒక్క యోగంలో ప్రథమంగా మనం ఆసనమేం కూర్చోలేమనుకో, అప్పుడు ఏం సాధన చేయగలుగుతాం? ఆసనంకే కూర్చోడానికి రాకుంటే ఇంకా ముందుకు ఏ ప్రవృత్తి కూడా కాదు అప్పుడు. కాబట్టి ఆసనం తప్పకుండా జయించాలి. ఒక్క ఆసనం మీద కూర్చోవడం అలవాటు. సో ఆసనం తర్వాత ఏం చేస్తాం? ప్రత్యాహారం చేస్తాం. సో ప్రత్యాహారం ఏదైతే ఉందో ఆసనం తర్వాత ప్రాణాయామం ఉంది. ప్రాణాయామం కూడా చాలా ముఖ్యమైనటువంటి. ప్రాణాయామం ఏం చేస్తుంది? ప్రాణాయామేన పాతకం. ఏదైతే ప్రాణాయామం ఉందో మన లోపటున్న దోషాలన్నింటినీ నివారణ చేస్తుంది. అందుకే పిత్త పంగు, కఫ పంగు, పంగవో మలధాతవ. చారంగధరుడు అంటుండు, పిత్త పంగు, మన శరీరంలో ఏదైతే పిత్తం ఉందో అది కూడా సంపూర్ణం లేదు. అంటే పంగు అంటే కుంటిది ఉన్నది, అంటే ఏకాంగీనమై ఉన్నది. అది అన్ని కార్యాలను పిత్త పంగు, కఫ పంగు, పంగవో మలధాతవ. అన్ని ధాతువులు కూడా కుంటివై ఉన్నాయి, అంటే ఏవి పూర్తి కార్యం చేయవది. కానీ ఏదైతే వాయువు ఉన్నదో అది అన్ని దోషాల నివారణ చేసే శక్తి ఉంది దానికి. వాయు ఒక్కటే సమస్త దోష నివారణ చేస్తుంది. సమస్త శరీరంలో నీకు సంచారం చేపిస్తుంది. రక్తంను కానీ, శక్తిని కానీ, ప్రతి దానిని వాయు గమనం చేపిస్తుంది. అందుకే ఈ శాస్త్రకారుడు అంటుండు, ఈ 2 వాత పిత్త కఫం మూడింటి లోపల కఫము ఇంకా పిత్తం ఏదైతే ఉందో అవి ఏకాంగినం ఉన్నాయి. దానికి వాయు తోడ్పడితేనే వాటి యొక్క రూపం ఉంది. అందుకే ప్రాణాయామం ముఖ్యం.
సో ప్రాణాయామం గురించి చాలా సూత్రాలు ఉన్నాయి, ఎన్నో సూత్రాలు ఈ ప్రాణాయామం గురించి చెప్పబడినాయి. ధారణాసూచ యోగ్యత, ఏదైతే ధ్యానం చేసేందుకు మనం ముందుకు పోతున్నామో ప్రాణాయామమే ధ్యానం చేపిస్తుంది. ధారణ చేయడానికి నీకు శక్తినిస్తుంది. మీరు ప్రాణాయామం మంచిగా చేసిండ్రు అనుకో, మీరు ఏ పాఠం చదివినా చాలా మంచిగా చదవగలుగుతారు, చాలా మంచిగా వినగలుగుతారు, విన్నది చాలా మంచిగా ధారణ చేయగలుగుతారు, పట్టుకోగలుగుతారు. అందుకే నిన్న మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పిన స్వామీజీ గురించి. అంటే ఎంత ధారణ శక్తి ఉంటే అంత గొప్ప స్మరణ శక్తితోని ఎంత పెద్ద గ్రంథాలను కూడా సునాయాసంగా చదువుకోగలిగారు. మిమ్మల్ని యోగం చేయడం ఎందుకంటే మీరు మీ విద్య లోపల పరిపక్వం కావాలని, చాలా దృఢంగా ఉండాలని, ముందుకు పోవాలని. ఏదో మిమ్మల్ని భక్తులను చేసేసి యోగులను చేసేసి చేయాలని కాదు. యోగులైతే చాలా గొప్ప విషయమే, కానీ మీరు విద్యార్థులు కాబట్టి విద్యార్థులకు యోగం అనివార్యమైనటువంటి. తప్పకుండా యోగం చేస్తే మీరు ఆసనాలు ఏదైతే చేస్తున్నారో, ఆసనాలు ఎందుకు చేస్తామంటే స్థిర సుఖమాసనం గురించి. ఆ ఆసనాలన్నీ కూడా యోగానికి సంబంధించి లేవు. ఏవైతే మనము సూర్య నమస్కారాలు చేస్తున్నామో, ఇంకో వేరే అన్ని ఏవైతే ఆసనాలు చేస్తామో అవన్నీ ఒక్క ఆసనం స్థిరం చేస్తుంది. అందుకే మహర్షి పతంజలి చాలా క్లారిఫై చేసిన స్థిర సుఖమాసనం. ఆసనం అంటే స్థిరంగా కూర్చునేది ఆసనం. ఈ స్థిరంగా కూర్చోలేము, ఎందుకంటే మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకుండా, వాయు గమనం సరిగా కాకుంటే నొప్పులు ఉంటాయి, అప్పుడు కూర్చోలేము. అందుకే ఇవన్నీ వేరే ఆసనాలు చేస్తాం అవి. సో దాని నుంచి ఒక్క ఆసనం కూర్చోడానికి మనకు అవకాశం దొరుకుతుంది, మనకు ఆ దృఢత్వం దొరుకుతుంది ఒక ఆసనం కూర్చోవడానికి. చేస్తూ సాధన చేస్తూ కూడా ఆసనం సిద్ధిస్తుంది. సాధన చేయలేదు, ఒట్టి ఆసనాలు వేసినాం అనుకో, ఎప్పుడు సాధన అట్లా చేస్తే ఆసన సిద్ధి కాదు. ఆసన సిద్ధి ఎప్పుడైతుందంటే ఆసనాలు చేసిన తర్వాత ఒక్క ఆసనం మీద కూర్చోగలిగితే అప్పుడే ఆసనం సిద్ధి అవుతుంది. సో అందుకొరకి ఏదైతే స్థిర సుఖమాన ఆసనం ఉందో అది తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఇక ఒక్క స్థిర సుఖం ఆసనం ఉన్న తర్వాతనే ప్రాణాయామం చేయగలుగుతాం. ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారము, ధారణ, ధ్యానం ఇవన్నీ చేయగలరు. ఆసనమే సరిగ్గా లేకుంటే నువ్వు ప్రాణాయామం కూడా చేయలేవు, ప్రత్యాహారం కూడా కాదు, ధారణ కాదు, ధ్యానం కాదు, ఏది కాదు. సో ఇవన్నింటికి కూడా మూలము ఒక్క ఆసనం. సో ఈ విధంగా ప్రాణాయామం తర్వాత ఏదైతే ప్రత్యాహారం ఉందో ఆ ప్రత్యాహారం ఏంటిది? అన్ని ఏవైతే విచారాలు ఉన్నాయో వాటిని, ఆ విషయాలను మనసును ఏ విషయాల వైపు పరిగెత్తుతుందో, అంటే ఇప్పుడు మనసు ఉంది, కళ్ళ వైపు పరిగెత్తితే దృశ్యం చూస్తుంది. అదే మనసు చెవుల వైపు పరిగెత్తితే శబ్దం వింటుంది. అదే మనసు మనం ఇక్కడనే కూర్చున్నాం కానీ ఏదో ఆలోచిస్తున్నాం అనుకో, ఇక్కడ కళ్ళు చెవులు ఏది ఉన్నా అవి ఏం పని చేయవు, ఎందుకంటే మనసు ఇంకొక దగ్గర ఉంది కాబట్టి. సో మనసు పైననే చాలా ఆధారపడి ఉంటుంది. మనసు నిగ్రహం అయితే అన్నీ నిగ్రహం కాగలుగుతాయి. మనసే నిగ్రహం లేకుంటే ఏది కూడా నిగ్రహం కాదు. అందుకే ధారణాసూచ యోగ్యత మనస, ప్రాణాయామంతోనైతే యోగ్యత వస్తుంది మనసుకు నిగ్రహం చేయడానికి. అది ప్రాణాయామం ద్వారా ఆ నిగ్రహత వచ్చిన తర్వాత ప్రత్యాహారం చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సులభంగా చేసుకోవచ్చు. స్వవిషయ సంప్రమోష చిత్త స్వరూపానుకార ఇవేంద్రియానం ప్రత్యాహార. స్వవిషయ అంటే ఇప్పుడు కంట్ల యొక్క విషయం ఏంటి? రూపం. చెవుల యొక్క విషయం ఏంటిది? శబ్దం. నాసిక యొక్క విషయం ఏంటిది? గంధం. నాలుక యొక్క విషయం ఏంటిది? రుచి. నాలుక యొక్క విషయం మాట. చర్మం యొక్క విషయం ఏంటి? స్పర్శ. ఇవన్నిటి విషయాల నుంచి మనసును వేరుగా చేయడం అంటే చిత్తం రూపంలో చేసుకోవడం. బయటికి చూస్తున్నాం, కళ్ళు ఎందుకు మూసుకుంటున్నాం మనం? ఏది చూడొద్దు, ఏది వినొద్దు, ఏది దేని మీద ధ్యానం పోకుండా కేవలం మనము ఓంకారము లేకుంటే పరమాత్మ యొక్క విషయం పైననే ధ్యానం చేయడానికి కొరకు మనం ప్రత్యాహారం చేస్తాం. ప్రత్యాహారం సమయం లోపల నువ్వు ప్రాణాయామం ఎంత సిద్ధిస్తే అంత ప్రత్యాహారం సిద్ధిస్తుంది. ప్రాణాయామం సిద్ధించకుంటే ప్రత్యాహారం కూడా సిద్ధించదు. అందుకే శాస్త్రకారుడు అంటూ ధారణాసూచ యోగ్యత మనస. ఏదైతే ప్రత్యాహారం ఉన్నదో అది ప్రాణాయామము చాలా మంచిగా ప్రాణాయామం సిద్ధించుకుంటే ప్రత్యాహారం చేసే క్షమత వస్తుందండి.
అంటే మనసును బయటికి పోకుండా ఒక స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తే అది సిద్ధించగలుగుతుంది. సో ధారణ అయినాక ధ్యానం. ధారణలో ఏదైతే స్థితి ఉందో తత్ర ఏక్తానత ధ్యానం. ఒక్క స్థానంలో నిలబెట్టడం ధారణ అవుతుంది. తత్ర ప్రత్యేక్తాంత ధ్యానం. అక్కడ ఏ స్థానంలో నిలబడుతుందో అక్కడ ఒక్కటే విషయం యొక్క ఏకతాంత అంటే నూనె ప్రవాహం వస్తే అంటే నీళ్ళ ప్రవాహానికి నూనె ప్రవాహానికి చాలా భేదం ఉంటుంది. నీళ్ళ ప్రవాహంలో కణాలు కనిపిస్తుంది, కానీ నీకు నూనె ప్రవాహంలో ఒకటే ధార కనిపిస్తుంది. ధ్యానము ఎప్పుడైతే ఒకటే ప్రవాహం తైల ధార అవ్వదు, నూనె ధార లేక ఒకటే విషయం మీద ఉందనుకో అప్పుడు ధ్యానం అయిపోతుంది. ధారణ ఒక్క స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేసి అది ఒకటే స్థానంలోనే నిలబడడం. ఒకటే స్థానంలో నిలబడ్డాక ఆ స్థానంలో ఏదైతే ధ్యానం చేస్తామో, అంటే ఇప్పుడు ఓంకారం యొక్క జపం చేస్తాం, ఓంకారం యొక్క జపం చేస్తూ పరమాత్మ అంతటా ఉన్నాడు అనేది ఏదైతే సత్యం ఉన్నదో, భావం కాదు సత్యం ఉందో, ఆ సత్యము మీద మనసును పెట్టి అంతటా ఉన్నాడనే భావంను మనము మనసులో నిర్ధారణ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనసులో ఒక విషయం మీద నిలబడడానికి అవకాశం దొరుకుతుంది. ఏదైతే ఈశ్వరుడు అంతటా వ్యాప్తమైంది, మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం, ఎప్పుడు జ్ఞాపకంలో పరమాత్మ అంతటా ఉన్నాడు. అందుకే జ్ఞాపకం ఉన్నాడు కాబట్టి ధ్యానం సమయం లోపట పరమాత్మ ఏదైతే అంతటా ఉన్నాడో ఆ అంతటా ఉన్నాడనే సత్యమును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఆ ప్రయత్నం సిద్ధిస్తుందో, ధ్యానం సిద్ధిస్తుందో అప్పుడు సమాధి అవుతుంది. సమాధి అయితే ఏమవుతుంది, తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధి. కేవలం దేని మీద ధ్యానం చేస్తున్నామో ఆ ధ్యానం చేసే విషయమే మనకు సాక్షాత్కారం. అప్పుడు మనం తదేవ అర్థమాత్ర నిర్భాసం, ఏ దానిని ధ్యానం చేస్తాం అదే మన ముందు ఉంటుంది. స్వరూపశూన్యం, మనకు మనం మర్చిపోతున్నాం. నేనేదైతే చేస్తున్నానో అది చేసేది నా ముందు నిలబడుతుంది, నేను అనేది ఏదైతే జ్ఞాపకం ఉన్నదో అది మర్చిపోతాం. అంటే అది చాలా గొప్ప స్థితి. సో ఆ స్థితి పొందడానికి కొరకే ఇన్ని సాధనాలు చేస్తాం. ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో అప్పుడు ఆ సమాధి శక్తితోని ఏ మెటీరియల్ మీద కానీ దేని మీద కూడా మనము ధ్యానం చేసేసి ఆ విషయం యొక్క గొప్ప విశేషతను ఏదైతే ఉన్నదో తెలుసుకోగలుగుతాం. ఆ శక్తితోనే మనకు చరకుడు కావచ్చు, సుశ్రుతుడు కావచ్చు, ప్రతి ఒక్క ఎవరైతే మహా విద్వాంసులైనో ప్రాచీన కాలంలో వాళ్ళందరూ ఈ బలంతోనే చేయగలరు. అందుకే చరకశాస్త్రం మొదటి శ్లోకమే బ్రహ్మజ్ఞానస్య నిధయో ధమస్య నియమస్య చ. బ్రహ్మజ్ఞానం యొక్క నిధులుండ్రి వాళ్ళు, ధమస్య నియమస్య చ, యమ నియమాల యొక్క ఒక గట్టి స్వరూపం ఉండ్రి వాళ్ళు. అటువంటి మహాపురుషులే ఈ యొక్క సత్య జ్ఞానంలో లోకానికి ఇవ్వగలిగారు. సో తపసా తేజసా దీప్త హూయమాన ఇవాగ్నయ. ఎట్లా ఉండ్రి వాళ్ళ ముఖాలంటే తపం యొక్క తేజస్సుతోని ఎక్కడైనా యజ్ఞం చేస్తే అగ్ని ఎట్లా ప్రజ్వలిస్తుందో అట్లా దేదీప్యమానమై ఉండ్రి. అది మామూలు చదువులతోనే ఆ దేదీప్యమానత రాదు. కానీ ఎవరైతే ఆ ధ్యానం అంటే ప్రథమ స్థానంగా ఎప్పుడైతే ఈ చరక శాస్త్రం రాసిండ్రో అప్పుడు కాలం ఏదైతే ఉందంటే సృష్టి ఆది కాలం. అది అప్పుడు ఆయన అందరినీ ఋషులను పిలిచి ఏమంటాడంటే 55 ఋషులను పిలుచుకుంటాడు. ఆ 55 ఋషుల పేర్లు కూడా చరకుడు రాసిండు దాంట్లో. వాళ్ళని అందరినీ పిలిచి ఏమంటాడంటే ఇప్పుడు మనుషులకు ఏదో కొరతలు ప్రారంభమైనాయి, వాళ్ళ మనోభావాలు విచిత్రంగా తయారైపోయినాయి, అందుకే రోగాలు అనేటివి ప్రారంభమైనాయి. కాబట్టి ఆ రోగాల నివారణ చేయడానికి మనము ఇక్కడ ప్రయత్నం చేయాలి అని సమావేశం చేస్తాడు. ఆ సమావేశం అప్పుడు మొదట సూత్రం ఏంటిదంటే, శ్లోకం అంటే ఇదే బ్రహ్మజ్ఞానస్య నిధయో ధమస్య నియమస్య తపసా తేజసా దీప్త హూయమాన ఇవాగ్నయ. ఎటువంటి మహాపురుషులు కూర్చొని ఈ మనుషులకు ఒక చరకశాస్త్రం ఇచ్చిందంటే వాళ్ళ తపం యొక్క తేజస్సుతోని, బ్రహ్మజ్ఞానం యొక్క తేజస్సుతోని దేదీప్యమానమవుతున్నటువంటి వాళ్ళు మనకు ఒక ఆరోగ్య శాస్త్రమును ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
శాస్త్రాలు ఏదైతే విషయంలో తెలుసుకోవడానికి ఏకాగ్రత ఎంత అవసరం, దానికి సాధన ఎంత అవసరం, ప్రాణాయామం ఎంత అవసరం. ఒక ఆసనం మీద కూర్చున్నది అలవాటు వచ్చిందనుకో, తక్కిన విషయాలన్నీ చాలా సులభంగా వచ్చేసేస్తాయి. ఒక ఆసనమే రాలేదనుకో, మొదట రాకుంటే ఏమీ సమస్య కాదు, కానీ రావడానికైతే ప్రయత్నం చేయాలి. అట్లా రావడానికి ప్రయత్నం ఎప్పుడు చేస్తాము, మనం కూర్చొని ప్రాణాయామం ఎక్కువ చేసినాం అనుకో, అప్పుడు తప్పకుండా ఆసనం సిద్ధించగలం. సో ఆసనం సిద్ధిస్తే తక్కినన్ని సిద్ధించగలుగుతాం. ఒక్క ఆసనమే సిద్ధించుకోకుంటే వేరే ఇతరవేవి సిద్ధించుకోలేము. ఇప్పుడు సాధన ప్రారంభం చేద్దాం. అందరూ ఒక్క ఆసనం మీద కూర్చోండి. ఈ విధంగా చిన్ముద్ర పెట్టుకొని కూర్చోండి. 3 సార్లు ఓంకారం యొక్క ఉచ్చారణ చేద్దాం. మొదట నేను చేపించేది ఏదైతే ఉందో, ఒక ఆసనం మీద కూర్చున్న తర్వాత ప్రాణాయామం చెప్తాను. ఆ ప్రాణాయామం లోపల మొదట భస్త్రికా ప్రాణాయామం చేపిస్తాను. దాంట్లో శ్వాస ఎంత మంచిగా తీసుకోగలిగితే అంత మంచిగా శ్వాస తీసుకోండి. తర్వాత ఎంత మంచిగా బయటికి తోసేయగలుగుతామో అంత మెల్లగానే తోసేయండి. అది భస్త్రికా ప్రాణాయామం. ఆ తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తాం. నాడీ శుద్ధి ప్రాణాయామం ఏంటిదంటే, మనము ఈ ప్రాణాయామం చేసేటప్పుడు, నాడీ శుద్ధి ప్రాణాయామం చేసేటప్పుడు ఇక్కడ నుంచి ప్రాణం తీసుకుంటే ఇక్కడ నుంచి వదులుతాం. అట్లా చేయకుండా కేవలం సంకల్పంతో చేయడం. సో ఆ సంకల్పంతో దాంతో నీకు మనో నిగ్రహం దొరుకుతుంది, ఏకాగ్రత కూడా రాగలుగుతుంది. సో దానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనం ఎప్పుడైతే ప్రాణాయామం అయిపోతుందో అప్పుడు ప్రత్యాహారం చేస్తాం. ప్రత్యాహారంలో ఏం చేస్తామంటే, శిరో అగ్రభాగం మీద, అంటే ఈ స్థానంలో కూడా అక్కడిని ఆ స్థానం మీదే ధ్యానం పెట్టుకుంటాం. వేరే ఏ విషయాల మీద పెట్టుకోం. అక్కడనే మనసు నిలబడి కళ్ళ విషయం కానీ, చెవుల విషయం కానీ, నాసిక విషయం కానీ, శరీరం విషయం కానీ, దేని విషయం పైకి పోకుండా కేవలం అక్కడనే నిలవడానికి ప్రయత్నం చేస్తే ప్రత్యాహారం సిద్ధిస్తుంది. అంటే స్వవిషయాన్ సంప్రమోష చిత్త స్వరూపానుకారేంద్రియానం ప్రత్యాహార. వాటి విషయాలకు మనసు పోకుండా చిత్తం యొక్క రూపం లోపలికి ఎప్పుడు పోతుందో అప్పుడు ప్రత్యాహారం అవుతుంది. సో చిత్తం యొక్క రూపము ఇక్కడ మనం ఏకాగ్రం చేస్తే అది చిత్తం యొక్క స్వరూపానికి రాగలుగుతాయి, అక్కడ శాంతంగా ఉండగలుగుతాయి. సో అది ప్రత్యాహారం చేస్తాం. ధారణలు ఏంటిదంటే, నిన్న ప్రత్యాహారం వరకే చెప్పినాను. నేను ధారణ చేసే ముందు మీకేం చెప్తానంటే, ఎక్కడైతే శిరో అగ్రభాగం నుంచి భ్రుకుటికి రమ్మని చెప్తాను. అప్పుడు భ్రుకుటికి మనసును తీసుకురండి. భ్రుకుటి నుండి నాసికాగ్రంకి రమ్మని చెప్తాను. నాసికాగ్రం కాడ ధ్యానం చేయండి. అటు తర్వాత కంఠకూపానికి చెప్తాను. కంఠకూపంలో ధ్యానం చేయండి. అయినాక హృదయ స్థానం, అంటే ఈ 2 స్థానాలల్లో ఈ విధంగా ఒక గ్యాప్ ఉంటుంది మనకు. అది ఆ ఖాళీ స్థానంలోనే ఆత్మ పరమాత్మల యొక్క సంయోగం ఉంటుంది. దాన్ని హృదయ పుండరీకం అంటారు, దహర పుండరీకం అంటారు, దాన్ని బ్రహ్మస్థానం అంటారు. సో ఆ స్థానం లోపల మనసుని నిలబెట్టి అక్కడ ఓంకారం యొక్క జపము చేస్తాం. ఈరోజు ధారణ వరకు పోదాం. సో అందరూ ఒక ఆసనం మీద కూర్చొని 3 సార్లు ఓంకారం యొక్క ఉచ్చారణ చేసి ఆ తర్వాత ప్రాణాయామం చేస్తాం. ఓంకారం యొక్క ధ్వనితోని వాతావరణం శుద్ధమైంది, పవిత్రమైంది, సాత్వికమైన వాతావరణము సంభవిస్తుంది. ఇప్పుడు ప్రాణాయామం ప్రారంభించండి. నేను ఓం అనే వరకు శ్వాస తీసుకోండి, ఓం అనే వరకు శ్వాసను వదలండి. ఓం. చాలా సరళంగా తీసుకోండి, సరళంగా వదలండి.
మళ్ళీ ఓం అనే వరకు శ్వాసను వదలండి. ఓం. సరిగ్గా వినండి. ఓం అనే వరకు తీసుకోండి, ఓం అనే వరకు వదలండి. తొందరగా తీసుకోవద్దు, తొందరగా వదలొద్దు. ఓం. 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 ఒకటేసారి శ్వాసను తోసేయద్దు, శాంతంగా వదలండి. ఓం. శ్వాస వినిపించకుండా వదలండి. ఓం. 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 ప్రారంభంలో ప్రాణాయామం ఎంత సమయం చేస్తే అంత సాధన సుపటిష్టంగా ముందుకు పోగలుగుతుంది. ఓం. ప్రాణాయామం చాలా ముఖ్యమైనటువంటిది. ఓం. 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 వేలు పెట్టుకోకుండా చేయాలి, కేవలం సంకల్పంతోనే చేయాలి. ఓం. ప్రయత్నం చేస్తే తప్పకుండా జరుగుతుంది. ఓం. 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 ఎంత ప్రేమతోని, భక్తితోని, శ్రద్ధతోని చేస్తామో అంతనే మంచిగా కూర్చోగలుగుతాము. ఓం. ఓం.
ఓం. ఓం. కేవలం శ్వాసపైనే ధ్యానం చేయండి. ఓం. 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 ప్రాణాయామం నుండి ప్రత్యాహారంకి రండి. శిరో అగ్రభాగంలో మనసును స్థిరపరచుకోండి. శాంత్. మనసును శాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. శాంత్. స్వవిషయాన్ సంప్రమోష చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాను ప్రత్యాహార. ఇంద్రియాలన్నీ చిత్తరూపంకు మెరిసిపోతే అది ప్రత్యాహారం అవుతుంది. బాహ్యవృత్తి కాకుండా అంతర్వృత్తి ఇంద్రియాలది ప్రత్యాహారం. ప్రతి ఆహరతి ప్రత్యాహార. ఓం. శాంత్. 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 కేవలం శిరో అగ్రభాగంపైనే ధ్యానం పెట్టండి. శాంత్. శాంత్. అందరు స్ట్రైట్గా కూర్చోడానికి ప్రయత్నించండి. శాంత్. 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 సాధన చేసే సమయంలో ప్రసన్నత, ఆనందము, సంతోషము, ఆ విధమైన భావాలతో ఉండాలి. అవే సాధన చేపిస్తుంది. చంచలంగా కూర్చుంటే చంచలత్వమే ముందుకొస్తుంది. శాంత్. చిన్నవాళ్ళు ఎంత మంచిగా చేయగలుగుతారో పెద్దవాళ్ళు కూడా చేయలేరు. చిన్నవాళ్ళ శరీరం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎట్లా అంటే అట్లా కూర్చోగలుగుతారు. సాధన చేస్తే అందులో పూర్తి రాగలుగుతుంది. శాంత్. అంతటా శాంతం ఉంది. మన మనసు లోపల కూడా శాంతం ఉంది. శాంత్. శాంత్.
శిర అగ్రభాగం నుండి బ్రుకుటికి మనసును తీసుకురండి. బ్రుకుటిలో ధ్యానం చేయండి. శాంతి. శాంతి. నాసికాగ్రంకు రండి. నాసికాగ్రం మీద ధ్యానం చేయండి. శాంతి. శాంతి. కంఠకూపానికి రండి. శాంతి. 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 కంఠకూపం నుండి హృదయ స్థానానికి రండి. దీన్నే బ్రహ్మపురి అంటారు. దీన్నే ఆత్మ పరమాత్మల యొక్క స్థానం అని అంటారు. దీన్నే హృదయ పుండరీకం అంటారు. శాంతి. దేశబంధశ్చిత్తస్య ధారణ. ఒక్క స్థానంలో మనసును కట్టివేయడమే ధారణ. ఇప్పుడు హృదయ స్థానంలోనే మనసును నిలబెట్టండి. హృదయ స్థానంలోనే నిలబెట్టేటట్టు ప్రయత్నం చేయండి. ఇక్కడనే ఓంకారం యొక్క జపం ప్రారంభం చేయండి. ఓంకారం యొక్క జపం చేస్తూ పరమాత్మని యొక్క భావమును ధారణ చేయండి. తత్ర ప్రత్యేకాంత ధ్యానం. ఈశ్వరుని యొక్క భావము నిరంతరం ఉంచుకోవడమే ధ్యానం. ఏకతాంత, ఒక్క ప్రవాహంగా ఈశ్వరుని భావం నిలిసిపోతే అది ధ్యానంగా మారుతుంది. ఓం ఆనందం. ఈశ్వరుడు అనంత ఆనంద స్వరూపుడు. ఓం ఆనందం. మన లోపట బయట అంతటా ఈశ్వరుడే నిండి ఉన్నాడు. అంతటా ఆయన ఆనందమే నిండి ఉంది. మనసును ఆ ఆనందంలో నిలబెట్టడానికి ప్రయత్నించండి. ఓం ఆనందం. బ్రహ్మైవేదమమృతం పురస్తాత్. పరమాత్ముడు మన ముందు ఉన్నాడనేది సత్యమును జ్ఞాపకం ఉంచుకోండి. బ్రహ్మ పశ్చాత్, ఆయన మన వెనుక ఉపస్థితమై ఉన్నాడు. బ్రహ్మ దక్షిణశ్చోత్తరేణ, నా దక్షిణానికి ఉత్తరానికి పరమాత్మనే ఉన్నాడు. అధశ్చోర్ధ్వంచ ప్రసృతం, నా కింది భాగంలో పై భాగంలో పరమాత్మనే వ్యాప్తమై ఉన్నాడు. సర్వ దిశలలో కేవలం పరమాత్మనే వ్యాప్తమై ఉన్నాడు. అన్ని దిశల నుండి ఆకట్టుకున్నట్లున్నాడు. ఓం ఆనందం. సమస్త బ్రహ్మాండంలో కేవలం ఈశ్వరుని యొక్క ఆనందమే నిండి ఉంది. సమస్త లోకాంతరాలలో ఈశ్వరుని యొక్క ఆనందమే నిండి ఉంది. ఓం ఆనందం. మన శిరస్సు నుంచి కాలు వరకు పరమేశ్వరుడే నిండి ఉన్నాడు. ఓం ఆనందం.
కేవలం హృదయ స్థానంలోనే మనసుని నిలబట్టి ఆనందం యొక్క భావంను స్థిరపరచుకోండి. ఓం ఆనందం. తత్ర ప్రత్యేకాంత ధ్యానం. నిరంతరము ఒక్క భావంలో ఉండడమే ధ్యానం. శాంతి శాంతి శాంతి. రెండు చేతులు రాసుకొని కళ్ళు రాసుకోండి. మన ప్రాచీన ఋషుల నుంచి వచ్చిన ఈ జ్ఞాన పరంపర మనకెన్నో విధాలుగా ఉన్నతి చేయగలుగుతుంది. మనము చాలా అదృష్టవంతులం ఏంటంటే ఈరోజు కూడా మహర్షి పతంజలి యొక్క సూత్రాలను చదవడము, మహర్షి వ్యాసుని యొక్క భాష్యము చదివి వాటి యొక్క విషయాలను మనం చెప్పుకోవడము, వినడము, ఇది మన అదృష్టం. ఎప్పుడూ ఆయన వ్యాసుని యొక్క వచనాలను, ఎప్పుడూ ఉన్నటువంటి మహర్షి పతంజలి యొక్క సూత్రాలను ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే వాళ్ళ సూత్రం చెప్పుకుంటామో, ఎప్పుడైతే వాళ్ళ భాష చదువుతామో, మనం వాళ్ళతోని కనెక్ట్ అవుతాం, ఆ ఋషులతోని కనెక్ట్ అవుతాం. ఎందుకంటే వాళ్ళ భాష అది, వాళ్ళ విషయం కాబట్టి. అంతే, ఇంతకన్నా పెద్ద అదృష్టం ఇంకొకటి ఉండదు లోకంలో. కాబట్టి నిరంతరము ఒక సరియైన మార్గంలో ఉండడానికి, సరియైన మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. తప్పు మార్గంలో పోవడానికి ఏం కష్టం లేదు, ఎవరైనా పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కానీ సరైన మార్గంకు పోవడం చాలా కష్టం. దానిని నిరంతరం మనసులో ధారణ చేసి నేను సరైన మార్గంలోనే నడుస్తాను, నా విద్యను చాలా గొప్పగా విద్య నేర్చుకోగలుగుతాను, విద్యను చదువుకుంటాను. అందరు ఫస్ట్ వస్తే ఎవరు ఆపరు, అందరికీ 100 మార్క్స్ వస్తే ఎవరు ఆపరు. ఒక్కరికే 100 మార్క్స్ రావాలి, ఒక్కరే ఫస్ట్ క్లాస్ రావాలి, అట్లా అని ఎక్కడ ఉండదు. సో అందరూ చేయగలుగుతాం, అందరం మంచిగా చదువుకోగలుగుతాము. అందరూ ఇక్కడ ఏదైతే ప్రయోజనంతో మీరు ఇక్కడ గురుకులంకి వచ్చారో, ఆ గురుకులం యొక్క ప్రయోజనం కూడా ఏంటంటే మీరు ఋషుల యొక్క భావాలతోని యుక్తమై జీవించాలని. పంటకు నీళ్లు పెడితే సించితమే, అంటే నీళ్ళతోని సించనం చేస్తాం. అట్లా మన మనసు యొక్క భావాలు ఈశ్వరీయ తత్వాలతోని అవి యుక్తమై ఉండాలి. సో అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి ఉండదు. మీరు డాక్టర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, మీరు ఏదంటే అది కావచ్చు, కానీ ఏకాగ్రతతోనే అవుతారు. ఏకాగ్రత లేదనుకో ఏం చేస్తున్నావు? ఏకాగ్రత లేకుంటే ఏ విద్య రాదు, ఏ విద్య రాదు, ధ్యానం అసలు కావడానికి అవసరం లేదు. కాబట్టి ధ్యానం ఎందుకు నేర్చుకుంటామంటే ఏకాగ్రత రావడానికి. మీరు ఇదే రోజు చేసినారనుకో
మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగానే అర్థం చేసుకోగలుగుతారు, అంత సూక్ష్మత రాగలుగుతుంది. ఇప్పుడు సంగీతంలో ఏవైతే విషయాలు ఉన్నాయో అవి మీకు ఏకాగ్రత వస్తే ఇంకా చాలా మంచిగా పట్టుకోగలుగుతారు. సో ఆ మంచిగా పట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. మనం ఎట్లనైతే ఇవన్నీ గురించి తెలుసుకున్నామో, అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఎన్ని వస్తువులు మనకు అవసరం అన్ని వస్తువులైనా సేకరించడం. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవడం. కళ్ళతోని ఏ చెడును చూడొద్దు, చెవులతోని ఏ చెడు వినొద్దు, నాలుకతోని ఏ చెడు భోజనం చేయొద్దు, నాలుకతోని ఏ చెడు మాట మాట్లాడొద్దు. అది జీవితం. ఇంద్రియాలను సరైన మార్గంలో పెట్టడం, అదే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఏంటిది? బ్రహ్మలో చరించడం. బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే పరమాత్మ. బ్రహ్మచర్యం అంటే జ్ఞానంలో మన ఇంద్రియాలని చరించాలి, వ్యవహరించాలి, అదే బ్రహ్మచర్యం. ఎవరైతే బ్రహ్మచర్య కాలంలో విద్యను అత్యంత ప్రేమ చేస్తారో, అదేవిధంగా పరమాత్మలో కూడా చరించగలుగుతారు. అంటే జ్ఞానం లోపల కూడా చరించగలుగుతారు, వ్యవహరించగలుగుతారు. మీరు ఏది అనుకున్నా, ఏది చెప్పినా అది ఆలోచించగలరు. దాని గురించి ఆలోచించే వాళ్ళకి అయితే మీకు వరహమిరుని గురించి చెప్పిన ఇంత పూర్వం కూడా ఒక విద్యార్థి ఇంత అంటే ఏది అర్థం కానటువంటి విద్యార్థి తన జీవితంని సమాప్తం చేయాలనుకునే వానికి ఒక్క బావి నుండి తాడు చేదే ఏదైతే స్థానం ఉందో అది దాని మీద ఏదైతే ముద్ర పడిందో ఆ ముద్రను చూసి ఆయన ఎంత పరివర్తనమైంది. ఎందుకు పరివర్తనమైంది? ఎందుకంటే అంతఃపూర్వం గురువులు ఆయనకు అన్నీ నేర్పించున్నారు కాబట్టి, గురువులు ఆయనకు సాధన నేర్పించి ఉన్నారు కాబట్టి ఆ సాధన బలంతో ఆయనకు అది అవగాహన కాగలిగింది. ఒకవేళ అట్లా చేయకుండా ఉంటే ఏం అవగాహన అయ్యేది కాదు. ఆ ఒక్క అవగాహనతోని మళ్ళీ గురుకులంకి వచ్చి దినము రాత్రి ఏదైతే గణితం ఉన్నదో ఆ గణితం గురించి ఇంత ఆలోచించి తనకు తానే ఒక సొల్యూషన్స్ తీసుకొని వస్తాడు. ఒకరోజు రాత్రి గురువు అనుకుంటాడు, శిష్యులందరూ పండుకున్నారా, పండుకోలేరు. ఎప్పుడు గురువులకు అది చాలా జాగ్రత్త అవసరం కూడా, గురువులకు ఆ జాగ్రత్త ఉంటుంది కూడా. పోయి ప్రతి విద్యార్థి సరిగ్గా పండుకున్నాడా లేదా, సరిగ్గా పండుకోవడం కూడా రావాలి. విద్యార్థులు ఎట్లంటే అట్లా పండుకోవద్దు. ఎప్పుడు ఒక ఎడమ పక్కకు వండుకుంటే అది ఎంత సమయం పడుకోగలుగుతాం, తర్వాత కొద్ది సమయమే మళ్ళీ కుడివైపు పండుకున్నాను. ఎక్కువ మటుకు ఎడమ వైపే పండుకోవాలి, ఎందుకంటే మన హార్ట్ ఎడమ వైపు ఉంటుంది. నువ్వు కుడివైపు అంటే హార్ట్కు ప్రెజర్ అవుతుంది, అందుకొరకే ఎక్కువ కుడివైపు పండుకోదు. స్ట్రేట్గా కూడా కొంతసేపు పండుకున్నాను, ఎందుకంటే బ్యాక్ బోన్ సరిగ్గా వర్క్ చేస్తాను. కానీ ఎక్కువ మటుకు ఎడమ వైపే పండుకున్నాను. సో దాంతోనే శరీరంలో ఏదైతే వ్యవస్థ ఉందో అది సరిగ్గా నడవగలుగుతుంది. పండుకునేది కూడా ఒక సాధనని, ఇష్టం వచ్చినట్టు పండుకోవద్దు. ఆ పండుకునే దాంట్లో నిగ్రహం ఉండాలి, ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉండాలి. ఎట్లా అంటే అట్లా వండుకోవడం, ఎక్కడంటే అక్కడ కాలేసోడు, ఎక్కడ అట్లా చూస్తుంటే నేను పిల్లలు కొంతమంది, కానీ అట్లా పండుకోవడం కరెక్ట్ కాదు. సో జీవితానికి ప్రతి ఒక్క అవయం, ప్రతి ఒక్క విషయం చాలా ముఖ్యమైనది. భోజనం చేస్తే సరిగ్గా భోజనం చేయాలి, నేరుగానే కూర్చొని భోజనం చేయాలి. తినేది ఎట్లా ఏదైతే తింటామో అది చాలా శుభ్రంగా తినాలి, సరిగ్గా తినాలి. మన బ్యాక్ బోన్ స్ట్రేట్ గుంచుకొని తినాలి. స్ట్రేట్ గుంచుకోవాలంటే ఇట్లా తినాలని కాదు, నువ్వు ఇట్లా వంగినా అది స్ట్రేట్గానే ఉండాలి, కానీ ఇట్లా కావద్దు. సో అది భోజనం చేయడం కూడా ఒక సాధననే. అది పరమాత్మని ఎందుకు మంత్రాలు చదువుతాము మనం భోజనం చేసే కన్నా ముందు? ఎందుకంటే ఈశ్వరుడు ఇచ్చినటువంటి అన్నం ఇది ప్రసాదం. నాకు ఈ ప్రసాదంతో నా శరీరం లోపల తేజస్సు రావాలి, బలం రావాలి, శక్తి రావాలి, అది సరిగ్గా ఉపయోగపడాలి. అది ఈశ్వరుడు ఇచ్చినట్ట అన్నము ఈశ్వరీయమైన భావానికి యుక్తం కావాలి. అన్నము పరమాత్ముడు ఇస్తాడు, ఇంకెవరైనా ఇస్తారా? అన్నం పరమాత్ముడు ఇస్తారా, ఇంకెవరైనా ఇస్తారా? ఎట్లా ఇస్తాడు పరమాత్మ? మనం దున్నుతే కదా వచ్చేది, మనం వరి పంట వేస్తే కదా వస్తుంది, మళ్ళీ పరమాత్ముడు ఎట్లా ఇస్తాడు?
పరమాత్ముడే ఇస్తాడు. ఎందుకంటే భూమి అయినది, ఆ వరి ఇత్తనాలు అయినవి. మనం వరి ఇత్తనాలు తయారు చేసినాం కదా, గోధుమ ఇత్తనాలు, వరి ఇత్తనాలు, పప్పుల ఇత్తనాలు, ఏవి మనం ఏం తయారు చేయం కదా, ఈశ్వరుడే ఇచ్చింటాడు. ఆ భూమి ఆయనని ఇచ్చిండు, ఇత్తనం ఆయనని ఇచ్చిండు, అందులో పెట్టినాక నీళ్ళు అయినవి, అవిటి అవసరమైన సూర్యుని కిరణాలు అయినవి, దానికి అవసరమైన గాలి అయినది, అన్నీ అయినవే. ఒట్టి మనం కొంచెం యాక్షన్ చేస్తాం, వాటిని పెట్టుకోవడం, చూసుకోవడం, అదే చేస్తాం. కనీసం గది కూడా చేయకుంటే మనం భోజనం చేయలేము అప్పుడు. సో భోజనానికి చాలా గౌరవించాలి. ప్రతి అన్నము ఈశ్వరీయం అనేది భావం ఉండాలి. ఒట్టి గుడిలో పెట్టిన ప్రసాదమే ప్రసాదం కాదు, మన భోజనం అంతా ప్రసాదమే. మనం నీళ్ళు తాగేది ప్రసాదమే. ఈశ్వరుని యొక్క వ్యవస్థతోనే మనకి ఇవన్నీ దొరుకుతాయి. మనం తీసుకునే గాలి కూడా ప్రసాదమే. అంత మంచి భావాలతో జీవిస్తే చాలా గొప్ప మనుషులు కావచ్చు, చాలా మంచిగా సాధించవచ్చు. ఆ భావం మన లోపల నాటుకోవాలి. ఇప్పుడు చెప్పినా మీరు విన్న తర్వాత సరే అయిపోయింది, ఇంకా కార్యక్రమం అయిపోయింది, మనం కూడా లేచిపోయినాం. ఆ భావాలకి ఏం ఉపయోగం లేకుంటే అప్పుడు దాంతో ఏదైతే లాభం రావాలో అది రాదు కదా అప్పుడు. సో ఏది మనము చేస్తామో అది కంటిన్యూషన్ ఉండాలి, నైరంతర్యం ఉండాలి. ఏదైతే నిరంతరం చేస్తో సత్కార సేవితో దృఢభూమి, దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. దీర్ఘకాలం వరకు ఏ మంచి భావమైనా, ఏ మంచి విషయమైనా దీర్ఘకాలం వరకు దాన్ని సాధించాలి. దీర్ఘకాలమే కాకుండా నైరంతర్యం పెట్టును మళ్ళీ అయినా, అంటే నిరంతరం చేయాలి. దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. సత్కారపూర్వకంగా, ఆధారపూర్వకంగా చదవాలి, ఆధారపూర్వకంగా ధ్యానం చేయాలి. ఏదో మాత చెప్పిండ్రు ఒకరు కూర్చుందాం కొంచెంసేపు, అందరూ చెప్తుండ్రు ధ్యానం చేయమని, కొంత కాలం చేసేద్దాం అనుకొని ఎప్పుడు సమయం అయిపోతుంది, ఎప్పుడు అరగంట అవుతుంది, ఎప్పుడు గంట అవుతుంది అని కూర్చుంటే గంట మీద ధ్యానం అవుతుంది, కానీ దేవుని మీద ధ్యానం కాదు. దేవుని మీద ధ్యానం చేసేటప్పుడు దేవుని మీదనే ధ్యానం చేయాలి. అప్పుడు ఈ సమయం మీద ధ్యానం ఉండదు. ఎట్లాగో లేవడం అది అలవాటు ఉంది కాబట్టి. సో ఏ సమయంలో కూర్చుంటామో అత్యంత తత్పరతతో కూర్చోడం, శ్రద్ధతో కూర్చోడం, భక్తితో కూర్చోడం, విశ్వాసంతో కూర్చోడం. ఈ శ్రద్ధ, భక్తి, విశ్వాసం ప్రతి దగ్గర ఉపయోగపడుతుంది. ఎక్కడ శ్రద్ధాభక్తి విశ్వాసం లేదో అక్కడ ఏ కార్యం సంపన్నం కాదు. అందుకే ప్రతి విద్యార్థి కానీ, ప్రతి మనిషికి కానీ, విద్యార్థికి ఒక నియమాలు, వేరే వాళ్ళకు ఒక నియమాలని కాదు, ప్రతి ఒక్కరికి ఒకటే నియమాలు ఉంటాయి. అందరం విద్యార్థులమే లోకంలో. ఒకరు ఒక విషయంలో విద్యార్థి ఉన్నారు, ఇంకొకరు ఒక విషయంలో విద్యార్థి ఉన్నారు. ప్రతి ఒక్కరు నిరంతరం విద్యార్థులు. వాళ్ళు ఎందుకు విద్యార్థులు అంటే విద్య అనంతమైనటువంటిది, అఖండమైనటువంటిది, అనంతమైనటువంటిది, సంపూర్ణమైనటువంటిది. ఆ విద్య ఎంత ఆర్జించినా అది తరగదు ఎప్పుడు. ఎంతవరకు విద్యార్జన అవసరం అంటే ఎంతవరకు పరమాత్మ దొరకడం అంతవరకు అవసరం. పరమాత్మ అంటే ఏంటిది? సంపూర్ణ జ్ఞానం. పరమాత్మ అంటే ఒక వ్యక్తి విశేషం కాదు. పరమాత్మ కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అట్లా అని కాదు. పరమాత్మ ఒక కంప్లీట్ ఒక సబ్జెక్ట్ ఏదైతే కంప్లీట్ ఉంటే ఏదైతే ఉంటుందో అది పరమాత్మ. అన్ని శక్తుల కన్నా సంపూర్ణ శక్తి అది పరమాత్మ. అన్ని జ్ఞానంల కన్నా సంపూర్ణ జ్ఞానం ఏది అది పరమాత్మ ఉన్నాడు. అన్నిటికన్నా పవిత్రం, కంప్లీట్ పవిత్రం అది పరమాత్మ ఉన్నాడు. ప్రతి దాంట్లో ఏదైతే కంప్లీట్ అనేది ఉంటుందో అది పరమాత్మ. అందుకే ఆయన సర్వజ్ఞాన స్వరూపుడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు. అటువంటి సర్వశక్తిమంతుని, సర్వజ్ఞాన స్వరూపమును మనం నిరంతరం ధ్యానం చేస్తే మనకు కూడా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో కనెక్ట్ కాగలదు. ఎవరైతే ఈశ్వరునితో కనెక్ట్ అవుతారో ఈశ్వరుని జ్ఞానంతో కూడా కనెక్ట్ అవుతారు. ఒకటే రోజు పరమాత్మ సాక్షాత్కారం చేయరు. ఎంతెంత మనం సాధన చేస్తే అంతంత ఈశ్వరుని సాక్షాత్కారం అవుతుంది. అది గమనించుకున్నాను ప్రతి సాధకుడు కూడా. అందరూ అనుకుంటారు ఈశ్వరుడు ప్రత్యక్షమైందంటే ఏదో ఒక రోజు పెద్దగా అట్లా కనిపించి అంత ఏదో ప్రకాశం, అట్లా కాదు. నువ్వు ఎంత సాధనలో ఎంత ఏకాగ్రత చేస్తావో అంత అంశంలో పరమాత్మను పట్టుకుంటావు. నువ్వు అంత అంశంలో పరమాత్ముడు నీకు సాక్షాత్కారం అవుతాడు. ఎంత గొప్ప విషయం అది. సో ఋషులు ప్రతి విషయంలో క్లారిఫై చేశారు, ప్రతి విషయంలో స్పష్టం చేశారు. మనకి ఎక్కడ అనుమానం వచ్చేటట్టు చేయలేదు. సో వీటి గురించి యమనియమాలు చాలా ముఖ్యమైనటువంటి, తప్పకుండా దానిని పాటించాలి. సో నియమాలలో కూడా
రేపు నియమాల గురించి చెప్పుకుందాము. ఎందుకంటే యమములు ఎంత అవసరమో నియమాలు అంతనే అవసరం. నియమాలు వ్యక్తిగతంగా చేసేటి, యమములు అందరికి ఉపయోగపడేటటువంటి. ఓ సత్యం మాట్లాడినా, అహింస చేసినా అది అందరికీ ఉపకారమే. కానీ నియమాలు ఏవైతే ఉన్నదో అది వ్యక్తిగతంగా చాలా ఉపకారం అవుతుంది. సో ఆ విధంగా రేపు నియమాల గురించి చెప్పుకుందాము. సాధనను జీవితంలో ఎప్పుడు నేను వదలను అనేది ప్రతిజ్ఞ చేసుకున్నాను. ప్రతి ఒక్కరూ ఆ ఒక్క ప్రతిజ్ఞ చేసుకుంటే, నేను భోజనం అన్నా ఈరోజు వదులుతాను, కానీ నేను సాధన వదలను, నేను చదువుకోవడం వదలను, ప్రొద్దున లేవడం వదలను. ఎంత పెద్ద కష్టమైన వచ్చిండొచ్చు. పెద్ద కష్టాలంటే ఇప్పుడు మా జీవితంలో పెద్ద కష్టాలంటే అమ్మ పోయిండ్రు, నాన్న పోయిండ్రు. ఆ రోజు కూడా నేను సాధన వదలలేదు. అమ్మ శరీరం ఉంది, నేను స్నానం చేసి 4 గంటలకు 3 గంటలకు ఏదైతే సాధన చేసి ఆ రోజు కూడా చేసి, ఏ రోజు నాన్న పోయినరు అప్పుడేం చాలా పెద్ద వయసు లేదు నాకు, అప్పుడు ఒక 21 ఇయర్స్ ఉండొచ్చు. కానీ నేను ఏడవలేదు. కేవలం నాన్నగారికి ఎంత సేవ చేయాలో అంత సేవ చేసి, వారు మొదట గురువు నాకు వారే. అసలు ప్రతి ఒక్క మంచి విషయం వారితోనే ప్రారంభమైంది. వారే ఉపనిషత్తులు చదివించారు, వారే భగవద్గీత చదివించారు, వారే ఆయుర్వేదం నుంచి సంబంధం చేకూర్చిండ్రు. సో అన్నింటికీ ఆధారమైన. కానీ నాకు తెలుసు ఏడుపు ఆ ప్రేమకు ఆ గౌరవానికి ఏం సంబంధం లేదు. ఏడుస్తే మనము భక్తి ఉన్నది, మనకు ప్రేమ ఉన్నదని ఏం నిదర్శనం కాదు, అది బలహీనతే. కాబట్టి అటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ప్రతి దగ్గర దృఢమైన సంకల్పం, దృఢమైన వ్యక్తిత్వం. ఎటువంటి కష్టం వచ్చినా నేను విచలితం కాదు, నేను దాని మీద దృఢంగా నిలబడతాను. ఆ భావము తప్పకుండా సాధకులకు వస్తుంది. ఆ సాధన యొక్క ఫలమే అది. ఆ విధంగా సాధన చేస్తే జీవితంలో మనం ఎందుకొరకు వచ్చినామో అది పూర్తి అవుతుంది. చనిపోయేటప్పుడు చాలామంది కళ్ళకి నీళ్ళు వస్తాయి, ముఖం అంతా మలినమవుతుంది. పక్కకున్న వాళ్ళందరూ కొడుకు వచ్చిండు చూడు, వాళ్ళు వచ్చిండు, వీళ్ళు వచ్చిండు చూడండి. ఆ పాపం ఆ సమయంలో చూసే సమస్య ఉండదు వాళ్ళకు. ఆ సమయంలో మనం ఏమేమి కర్మలు చేసినామో అవన్నీ కర్మల జడ్జిమెంట్ సమయం ఉంటుంది. నేను చెప్పడం లేదు, ఉపనిషత్తు చెప్తాను. ఆ జడ్జిమెంట్లు ఏమవుతుందంటే ఏమేమి కర్మలు చెప్పి అన్నీ రీలో వచ్చేసేస్తాం మన ముందుకు. నువ్వు మంచివి చేసినవి వస్తే, నువ్వు చెడు చేసినవి కూడా వస్తాయి. ఎప్పుడైతే చాలా చెడు చేసి ఉంటామో ముఖమంతా మాలిన్యం అవుతుంది, కళ్ళకి నీళ్ళు వస్తాయి, దుఃఖం అనిపిస్తుంది. మాకు ఎందుకు ఇంత పోగొట్టుకున్నా, దేని కొరకు పోగొట్టుకున్నా, ఎందుకు వచ్చినాను, ఇప్పుడు పోతున్నా, వీళ్ళంతా ఎవరైనా పోతున్నా నేను, వీళ్ళకి నాకు ఇప్పుడు ఏం సంబంధం, అవన్నీ జడ్జిమెంట్ చేసేసుకుంటాడు. వచ్చే జన్మం యొక్క రూపం కూడా వానికి కనిపిస్తుంది. నువ్వు తర్వాత జన్మ ఏదైతే తీసుకుంటావో ఆ జన్మ యొక్క రూపం కూడా కనిపిస్తుంది. సో ఉపనిషత్తులు ఇంత విచిత్రం. ఏ సైంటిస్టు చెప్పలేడు, అది ఉపనిషత్తులు వేదాలు చెప్పగలిగిన. సో ఆ జ్ఞానం నుంచి ఎప్పుడు వంచితం కావద్దు. ప్రతి మంచి కర్మలు మన లాస్ట్ వరకు మనకు ఉపకారం చేస్తాయి, లాస్ట్ రోజు కూడా ఉపకారం చేస్తాయి. అందుకే సరైన మార్గంలో నడవాలి, ఋషి యొక్క మార్గంలో నడవాలి. మన విద్యలను మనం గౌరవించాలి. విద్య మనకు ఈ విద్యార్థి కాలంలో విద్యనే సర్వస్వం. విద్యకు ఎట్లనైతే వివాహమైన తర్వాత పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ఒకరినొకరు వదలొద్దు అనుకుంటారు. వేదం ఏమంటుందంటే విద్యార్థి వివాహం చేసుకుంటాడు విద్యతోని. వివాహం అంటే అర్థం ఏంటిదంటే విశేషంగా వహిస్తాడు. అంటే వివాహమైనాక గృహస్థ ధర్మాలను విశేషంగా వహిస్తాడు, ధరిస్తాడు. విద్యార్థి కూడా విద్యార్థి కాలంలో విశేషంగా విద్యార్థి ధర్మాలను వహించాలి, ధరించాలి. అప్పుడైతే విద్యార్థి. అదేవిధంగా వివాహం చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ధర్మాలు వాళ్ళు మంచిగా నిర్వహిస్తే వాళ్ళు గృహస్థులు అనిపించుకుంటారు. గృహస్థాశ్రమం కూడా చాలా మామూలు ఆశ్రమం కాదు, చాలా గొప్ప ఆశ్రమం. ఈ ఆశ్రమాన్ని శివపార్వతుడు అధిష్టానం చేసిండు. ఈ ఆశ్రమను రాముడు అధిష్టానం చేసిండు. ఎక్కడ కృష్ణుడు రుక్మిణి అధిష్టానం. అటువంటి ఆశ్రమం ఎట్లా చిన్న ఆశ్రమం. ఆ ఆశ్రమం ఎంత మర్యాదలతో ఉంటే అంత సమాజం మర్యాదలు ఉంటాయి. కాబట్టి గృహస్థ ధర్మాలను పాటించే వాళ్ళు కూడా చాలా నియమంగా జీవిస్తే సమాజానికి చాలా మేలవుతుంది, ముఖ్యంగా పిల్లలకు చాలా మేలవుతుంది.
ఈ విధంగా మన ఏదైతే యోగం ఉందో వేదం ఉందో అవి మనకు జీవనం ఇచ్చేటటువంటి ధర్మాలు, జీవనం ఇచ్చేటటువంటి తత్వం అది. ఓం శాంతి.